తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఒక్క జాబితాని విడుదల చేయలేదు. ఇద్దరు పేర్లు అనౌన్స్ చేశారు. ముందు అరకు కావచ్చు, అట్లాగే మండపేట కావచ్చు. ఆ తర్వాతన దానికి పోటీగా అటు పవన్ కళ్యాణ్ కూడా 2 అనౌన్స్ చేయడంతో ఇద్దరు ఆపేశారు. ఎన్ని సీట్లో ఎవరు పోటీ చేస్తున్నారో తెలియదు. అది ఫైనల్ అవుతుంది అనుకుంటున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు అనేటప్పటికీ ఓవరాల్గా ఆ లిస్టులో అట్లాగే ఆగిపోయినాయి. కాకపోతే ఎవరి పార్టీలో వాళ్ళు ఇంటర్నల్గా మాత్రం చెప్పుకుంటున్నారు. ఆంధ్రజ్యోతికి తెలుగుదేశం లీక్ ఇస్తుంది, జనసేన మాత్రం ఎవరికి లీక్ ఇవ్వకుండా వెయిట్ చేస్తుంది ఫైనల్ లిస్టు వచ్చిన తర్వాత చెప్పడానికి. అయితే కొంతమందికి మాత్రం మీరు నియోజకవర్గంలో పనిచేసుకుపోండి అని చెప్పేశారు. బట్ ఫైనల్గా ఇంత ఫిగర్ అని చెప్పలేదు. ఫైనల్గా అభ్యర్థులు ఏంటి అన్నటువంటి బయటికి డిస్క్లోజ్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికీ 7వ లిస్టు నిన్న రిలీజ్ చేసింది. ఇద్దరితో కూడినటువంటిది. పర్చూరు కావచ్చు, అట్లాగే కందకూరు కావచ్చు. ఇప్పటిదాకా 6 విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్సభ సీట్లకు ఇన్ఛార్జీలు నియమించారు. ఈ ఇద్దరితో కలిపితే 65 అసెంబ్లీ, 16 లోక్సభ సీట్లకు సంబంధించి ఖరారు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఇంకా తేలాల్సినటువంటి ఒక దాదాపుగా 5-6 పార్లమెంటు స్థానాలకు సంబంధించి, అందులో నెల్లూరు నిన్నే చెప్పుకున్నాం, శరత్ చంద్రారెడ్డికి ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది అన్నటువంటి. అట్లాగే ఒంగోలుకి ఏదైతే బాలినేని కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి చెవిరెడ్డి పోటీ చేస్తారా అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి వెలుగులోకి వస్తుంది. కర్నూలుకు వచ్చేటప్పటికి మేయర్ పేరు బాగా వినబడుతున్నటువంటిది. అట్లాగే నంద్యాలకు వచ్చేటప్పటికి ఆలీ పేరు, మరొక ముస్లిం పేరు వినబడుతున్నాయి. అట్లాంటి తేల్చాలి. విశాఖపట్నం ఒకటి తేల్చాల్సి ఉంది. ఇవి ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం లాంటి చోట్ల తేల్చాల్సి ఉంది. అభ్యర్థులు లేకపోతే ఈ బీసీ మంత్రం కారణంగాన అన్నటువంటిదే స్పష్టత రావాల్సి ఉంది.